సైబర్ మోసగాళ్లకు కళ్ళెం లేకుండా పోతుంది. రోజుకో నయా రూట్లో రెచ్చిపోతున్న కంత్రిగాళ్లు సామాన్యుల కష్టార్జితాన్ని కనురెప్పపాటిలో మాయం చేస్తున్నారు. వాళ్ల మోసాలను పసిగట్టి జనం అలర్ట్ అయ్యేలోపే మరో కొత్త సైబర్ క్రైమ్ కు ప్రాణం పోస్తున్నారు. దేశ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఈ జాదుగాళ్ల పుణ్యమా అని ఏది మాయో, ఏది మోసమో, ఏది నిజమో తెలియక జనం అయోమయంలో పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ స్కామ్ కు బలైపోయి ఉన్నదంతా మోసగాళ్ల పాలవుతుంది. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజల్లో ఎంత అవగాహన కల్పిస్తున్నా మోసగాళ్లు మాత్రం వారి ట్రాప్లో జనాన్ని వేసేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా సైబర్ క్రైమ్ నేరగాళ్ల మరో కొత్త స్కామ్ బయటపడింది. జస్ట్ హలో హాయ్తో మొదలయ్యే ఆ స్కామ్ వెనుక స్కామర్లు ఎంత పెద్ద స్కెచ్ ఉందో తెలిస్తే సామాన్యులు నోరు బాదుకోవాల్సిందే. ఘోస్ట్ పేరింగ్ స్కామ్తో రెచ్చిపోతున్న స్కామర్లపై ఓ స్పెషల్ లుక్. ఘోస్ట్ పేరింగ్ ఇది ఇప్పుడు కలవరపెడుతున్న ఒక సైబర్ స్కామ్. హే, ఐ జస్ట్ ఫౌండ్ యువర్ ఫోటో మెసేజ్ తో స్టార్ట్ అయ్యే ఈ స్కామర్ల పరాకాష్ఠకు నిదర్శనం. అంతా సాదాసీదాగా క్యాజువల్ గా కనిపిస్తుంది, కానీ దాని వెనుక ఇంత పెద్ద కన్నింగ్ ప్లాన్ ఉందని ఎవరూ ఊహించరు. ఇలానే సైబర్ జాదుగాళ్లు పని కానిచ్చేస్తారు. అసలు ఈ స్కామ్ ఏ విధంగా జరుగుతుందంటే, ముందుగా మీకు తెలిసిన వారి నెంబర్ల నుంచి మెసేజ్లు, లింకులు వస్తాయి. అయితే ఎందుకన్నా మంచిది ఒకసారి వాటిని రీచెక్ చేసుకోండి. సైబర్ నేరగాళ్లు మనకు తెలిసిన ఈ కాంటాక్ట్ల నుంచే మన డివైస్ లోకి చొరబడుతున్నారు. ఇందుకు వాట్సాప్ సందేశాలను ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త తరహా మోసం పేరే ఘోస్ట్ పేరింగ్. లింక్డ్ డివైజెస్ ఫీచర్ ను దుర్వినియోగం చేసి యూజర్ ఖాతాలోకి చొరబడుతున్న స్కామర్స్ మన అకౌంట్ లోని డబ్బును ఖాళీ చేసేయొచ్చు. ఇలా పాస్వర్డ్స్, వెరిఫికేషన్ కోడ్స్, సిమ్ కార్డ్స్ లాంటి ఏ పర్సనల్ డీటెయిల్స్ రివీల్ చేయకపోయినా దొడ్డిదారిలో స్కామర్లు ఫోన్ ను హ్యాక్ చేసి దోచేస్తున్నారు. అయితే ఘోస్ట్ పేరింగ్ ఇదో పెద్ద సైబర్ థ్రెట్. వాట్సాప్ లో తెలిసిన కాంటాక్ట్ నుంచి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ను కానీ లింక్ ను కానీ ఫాలో అయ్యారో అంతే సంగతులు. యూజర్ వాట్సాప్ మోసపూరిత డివైస్ తో అనుసంధానం అయ్యేలా స్కామర్లు బురిడీ కొట్టిస్తున్నారు. ఈ మోసాన్ని గుర్తించడం సైబర్ నిపుణులకు సైతం చాలా కష్టం. మనకు తెలిసిన కాంటాక్ట్ల నుంచి మెసేజ్ వస్తుండడంతో దీన్ని గుర్తించలేము. ఇది ఫేస్బుక్ ఫోటో వ్యూయర్ ను తలపించేలా నకిలీ వెబ్ పేజ్ ను డిస్ప్లే చేస్తుంది. ఇందులోని కంటెంట్ ను చూడాలంటే వెరిఫికేషన్ అడుగుతారు. దీన్ని ఓకే చేస్తే ఇక్కడి నుంచే స్కామర్లు మనల్ని బురిడీ కొట్టించడం స్టార్ట్ చేస్తారు. మనం ఒక్కో స్టెప్ వెళ్తున్న కొద్దీ బ్యాక్ గ్రౌండ్ లో డివైస్ పేరింగ్ మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఒక ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయాలన్న రిక్వెస్ట్ కూడా వస్తుంది. దాని తర్వాత న్యూమెరిక్ పేరింగ్ కోడ్ ను వాట్సాప్ జనరేట్ చేస్తుంది. ఈ కోడ్ ను వాట్సాప్ లో ఎంటర్ చేయాలని నకిలీ పేజీలో ఒక సూచన కల్పిస్తుంది. అయితే ఇదంతా సెక్యూరిటీ స్క్రూటినీలో భాగమని చెబుతుంది. ఆ కోడ్ ను ఎంటర్ చేయగానే మనకు తెలియకుండానే స్కామర్ మన డివైస్ తో లింక్ అవుతారు. వాట్సాప్ వెబ్ యాక్సెస్ మొత్తం హ్యాకర్ చేతికి వెళ్తుంది. మన మెసేజ్లన్నీ చదువుతాడు. మనం పంపినట్లే ఇతరులకు మెసేజ్లు పంపుతాడు. ఇక హ్యాకర్ల చేతిలో చిక్కిన ఖాతాలను ఉపయోగించి కాంట్రాక్టర్లు, గ్రూప్ చాట్లకు ఈ మోసపూరిత లింకులను పంపే ఛాన్స్ ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లింక్ అయిన డివైస్ ను యూజర్ మాన్యువల్ గా తొలగించే వరకు అది యాక్టివ్ గానే ఉంటుంది. దీంతో హే, మీ ఫోటోను చూసారా అంటూ వస్తున్న లింక్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని, పొరపాటున ఆ లింక్ పై క్లిక్ చేస్తే మాత్రం హ్యాకర్ల డివైస్ కు మీ అకౌంట్ చిక్కినట్లేనని పోలీసులు సూచిస్తున్నారు. ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే వాట్సాప్ సెట్టింగ్స్ లో లింక్ డివైజెస్ ఆప్షన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసి తెలియని డివైస్లుంటే వెంటనే రిమూవ్ చేయాలని అంటున్నారు. అయితే ఈ కొత్త తరహా సైబర్ స్కామ్ లో సాఫ్ట్వేర్ లోపాల కంటే మనుషుల విశ్వాసం, భయం, అవసరం వంటి సైకలాజికల్ ప్రవర్ధనలే హ్యాకర్లు క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి వారి చేతులకు చిక్కకుండా ఉండాలంటే బీ అలర్ట్.